జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రెండో రోజు ఎన్నికల ప్రచారం పిఠాపురంలో కొనసాగనుంది. ఇక రెండో రోజు పర్యటనలో భాగంగా పవన్ పాదగయ క్షేత్రంలో ఉదయం 11 గంటలకు ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. ఇక మధ్యాహ్నం 12 గంటలకు శ్రీపాద శ్రీవల్లభ దత్తాత్రేయుని దర్శనం చేసుకోనున్నారు. ఆ తర్వాత బషీర్ బీబీ దర్గాను దర్శించనున్నారు. ఇక అనంతరం 1 గంటకు జనసేన టీడీపీ కార్యకర్తలతో సమావేశం నిర్వహించనున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రెండో రోజు ఎన్నికల ప్రచారం పిఠాపురంలో కొనసాగనుంది. రెండో రోజు పర్యటనలో భాగంగా పవన్ పాదగయ క్షేత్రంలో ఉదయం 11 గంటలకు ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు శ్రీపాద శ్రీవల్లభ దత్తాత్రేయుని దర్శనం చేసుకోనున్నారు. ఆ తర్వాత బషీర్ బీబీ దర్గాను సందర్శించనున్నారు. అనంతరం 1 గంటకు జనసేన టీడీపీ కార్యకర్తలతో సమావేశం నిర్వహించనున్నారు. పవన్ పర్యటనకు సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి అప్పారావు అందిస్తారు. అప్పారావు. లక్ష్మీదుర్గ కాకినాడ జిల్లా పిఠాపురంలో పవన్ కళ్యాణ్ రెండో రోజు పర్యటన కొనసాగుతుంది. ఈ రోజు ఉదయం 11 గంటల తర్వాత పురోహితిక అమ్మవారిని పవన్ కళ్యాణ్ దర్శించుకుంటారు. అనంతరం అక్కడే వారాహి వాహనానికి ప్రత్యేక పూజలు చేయనున్నారు. అనంతరం అక్కడి నుంచి బయలుదేరి 12వ సమయానికి ఏదైతే ఇక్కడ పిఠాపురంలో దత్తాత్రేయుడి గుడి అత్యంత ప్రాముఖ్యత దేవాలయం ఉందో దాన్ని దత్తపీఠాన్ని దర్శించుకుంటారు. అనంతరం పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీకి సంబంధించి ఇరు పార్టీల ముఖ్య నేతలు, కార్యకర్తలతో ఆత్మీయ సమావేశం నిర్వహిస్తారు. దాదాపు 2.5 గంటల పాటు ఈ సమావేశం కొనసాగుంది. అయితే అనూహ్యంగా పవన్ కళ్యాణ్ రెండో రోజు పర్యటనలో కొన్ని మార్పులు చోటు చేసుకున్నాయి. ఈ రోజు సాయంత్రం 4 గంటలకి ఆకస్మికంగా పవన్ హైదరాబాద్ కు పయనం అవుతున్నారు. దీనికి సంబంధించి హెలికాప్టర్ కూడా మరి కాసేపట్లో ఇక్కడ పిఠాపురం ల్యాండ్ కానుంది. అయితే సాయంత్రం 4 గంటలకి నేరుగా హెలికాప్టర్ లో పవన్ కళ్యాణ్ హైదరాబాద్ వెళ్ళనున్నారు. తిరిగి మళ్ళీ రేపు ఉదయం 10:30-11 మధ్య మళ్ళీ తిరిగి ఇక్కడ పిఠాపురానికి చేరుకోనున్నారు. అయితే ప్రస్తుతం పవన్ కళ్యాణ్ సమితి కొంత నలతగా ఉందని, నిన్నటి నుంచి స్వల్ప జ్వరంతో పవన్ కళ్యాణ్ బాధపడుతున్నారని పార్టీ నేతలు చెప్తున్నారు. అయితే హైదరాబాద్ లో పార్టీకి సంబంధించి కొన్ని కీలకమైన మీ సమావేశం ఉన్న నేపథ్యంలో హైదరాబాద్ వెళ్తున్నట్టు పార్టీ వర్గాలు చెప్తున్నాయి. తిరిగి అనంతరం రేపు వచ్చిన తర్వాత 3వ రోజు పర్యటన కొనసాగనుంది. అయితే రేపు ఏదైతే పిఠాపురం నియోజకవర్గంలో జనసేన పార్టీ గెలుపుకు సంబంధించి వ్యూహాలు ఏ విధంగా అమలు చేయాలి, అదేవిధంగా వైసీపీ ఎక్కడికక్కడ నియోజకవర్గం అంతా కోట్లలో డబ్బులు వెదజల్లుతున్న నేపథ్యంలో దాన్ని ఎదుర్కొని ఏ విధంగా విజయం సాధించాలి దాంతో పవన్ కళ్యాణ్ పార్టీ నేతలు, తెలుగుదేశం పార్టీ కూటమితో కూడా సమావేశం జరుపుతున్నారు. ఇప్పటికే నిన్న ఏదైతే గొల్లపు చేపురోలు జరిగిన సభలో కూడా ఒక్కొక్క ఇంటికి ₹1,00,000 ఇవ్వడానికి కూడా వైసీపీ నేతలు వెనుకాడం లేదని, అదే 1,00,000 మెజార్టీ తనకి ఇచ్చి గెలిపించాలని కూడా పవన్ కళ్యాణ్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ రాక ఎన్నికల ప్రచారం నేపథ్యంలో ఇక్కడ రాజకీయాల్లో పూర్తిగా వేడెక్కని చెప్పాలి. లక్ష్మీదుర్గ. థ్యాంక్ యూ అప్పారావు.